జిమ్ ట్రైనర్ అఘాయిత్యం దళిత యువతకి మత్తుమంది ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి ఆమె నగ్న ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ దఫదఫాలుగా నగదు దోచుకుంటున్న జిమ్ ట్రైనర్పై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన దళిత యువతి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. గత ఏప్రిల్లో ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా దేవీనగర్కి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ పరిచయం అయ్యాడు. తాను జిమ్ ట్రైనర్ అని లావు తగ్గించి సనబడేలా చేస్తానని మాటలు కలిపాడు. తాను పనిచేస్తున్న సత్యనారాయణపురం రాక్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్కి రమ్మని పిలిచాడు. అతని మాటలు నమ్మిన యువత అక్కడ చేరింది. కొద్ది రోజుల తర్వాత తనకు సమీపంలో ఒక హోటల్లో రూమ్ ఉందని, అందులోనే ప్రోటీన్ షేక్లు ఉన్నాయని, అక్కడికి వస్తే వాటిని ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. రూమ్లో సిద్ధంగా ఉంచిన ప్రోటీన్ షేక్ తాగమని ఇవ్వడంతో ఆమె తాగింది. తాగిన కొద్దిసేపటికి యువత మత్తులో జారుకుంది. 3 గంటల తర్వాత మెలకు వచ్చి చూస్తే తన ఒంటి మీద దుస్తులు లేకుండా ఉండడంతో భయంతో కేకలేసింది. ఇదంతా ఇక్కడ కామన్, నా దగ్గర నీ న్యూడ్ ఫోటోలు వీడియోలు ఉన్న విషయం ఎవరికని చెప్తే వాటిని సోషల్ మీడియాలో పెడతానని అబ్దుల్ ఖాదర్ బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అనంతరం తనకు ఐఫోన్ కావాలని, డబ్బులు కావాలంటూ బ్లాక్మెయిల్ చేయడంతో అన్నీ చేసింది. అయినా ఆమెను వదలకుండా బ్లాక్మెయిల్ చేస్తూ వేరు చోట్ల అత్యాచారం చేశాడు. అబ్దుల్ ఖాదర్ వేధింపులు భరించలేని యువత గత నెల 23న తన స్నేహితురాలికి తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది. విషయాన్ని అతని తల్లికి చెప్పగా ఇద్దరికి పెళ్లి చేస్తానని నచ్చెప్పి పంపించేసింది. ఆ తర్వాత నుంచి మాట మార్చి కులం ప్రస్తావన తెస్తూ దుర్భాషలాడేది. మరోవైపు నిందితుడు తన ఫోన్లో నగ్న ఫోటోలు, వీడియోస్ని జిమ్లో ఇతరులకు చూపిస్తుండడంతో బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులు ఫిర్యాదు చేసింది. అబ్దుల్ ఖాదర్ పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.